టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచింది. కానీ మన ఈ విజయాన్ని అభినందించడం మానేసి కొంతమంది మాజీ క్రికెటర్లు, ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ కు చెందిన వాళ్ళు పనికిమాలిన సాకులు వెతుకుతూ ఏడవడం మొదలు పెట్టారు. ఫైనల్లో మన టీం స్కోర్ 255 పరుగులు, 96 పరుగుల భారీ తేడాతో గెలిచాం. ఇది సాధారణ విజయం కాదు, ఒక విధ్వంసం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దూబే ఇలా అందరూ చెలరేగిపోయారు. అయినా సరే కొంతమందికి ఈ గెలుపు మింగుడు పడటం లేదు. ముందుగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఏమన్నాడో చూడండి. ఒక కాలనీలో ఒక ధనవంతుడైన పిల్లోడు ఉంటే వాడు పేద పిల్లలందరినీ పిలిచి వాళ్లతో ఆడి గెలుస్తాడు. ఇండియా ఇప్పుడు అదే చేస్తోంది. వాళ్ళు క్రికెట్ ను నాశనం చేశారు అని అన్నాడు. కానీ ఒక్క ప్రశ్న, పాకిస్తాన్ క్రికెట్ ను ఎవరాపారు? వాళ్ళ చేతకానితనం, వాళ్ళ బోర్డులోని అవినీతి వాళ్ళను నాశనం చేసింది. భారతదేశం కష్టపడి ఒక పటిష్టమైన వ్యవస్థ BCCI ను నిర్మించుకుని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గుత్తాధిపత్యాన్ని అంతం చేసింది. ఇందులో తప్పే ఉంది. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వంతు. ఆయన ఎప్పుడూ మన పిచ్ల గురించే ఏడుస్తాడు. ఈసారి కూడా ఇది బ్యాట్ కు బాల్ కు మధ్య సరైన బ్యాలెన్స్ ఉన్న పిచ్ కాదు అని అన్నాడు. సరే, ఒకవేళ అది బ్యాటింగ్ కు అంత స్వర్గధామం అయితే అదే పిచ్ మీద న్యూజిలాండ్ ఎందుకు 255 పరుగులు చేయలేకపోయింది? అసలు విషయం ఏంటంటే, ఒక మంచి పిచ్ మాత్రమే మ్యాచ్ ను గెలిపించదు. దానిపై అద్భుతంగా ఆడే జట్టు కావాలి. మన బౌలర్లు, ముఖ్యంగా బుమ్రా, అక్షర్ పటేల్ వాళ్లను కట్టడి చేశారు. ఈ ఏడుపులు మనకు కొత్తేమీ కాదు. మనం గెలిచిన ప్రతిసారి ఇదే కథ. ఇంట్లో గెలిస్తే హోమ్ అడ్వాంటేజ్ అంటారు, బయట గెలిస్తే షెడ్యూల్ అనుకూలంగా ఉంది అంటారు. నిజం ఏంటంటే వాళ్ళు మన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ సాకులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మన వాళ్ళ విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.